ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సినిమాలలో ఈ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్లలో వైఫ్ గా లీనమైపోతారు మేడం. పరకాయ ప్రవేశం చేస్తారు ఆ క్యారెక్టర్ లోకి. అప్పటికి మీకు పెళ్లి కూడా కాలేదు ఇంకా. ఇంట్లో అమ్మని చూసా లేకపోతే యూజువల్ గా లేడీస్ ని చూసి ఎంత క్యారెక్టర్ చేసినా గానీ అంత న్యాచురల్ గా చేయడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ సామని గారిని చూసాం అప్పుడు. అవును, ఇదే ఏంటంటే నేను చిన్నప్పుడు సినిమాలు, సావిత్రి గారి సినిమాలు ఇలా చూసి అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్వి నాకు ఎక్కువ ఇష్టం. ఇక చూస్తే కూడా నాగేశ్వర గారి సినిమాలు బికాస్ నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్. జగపతి బాబు గారు, మళ్ళీ వెంకటేష్ గారు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పెళ్లి చేసుకున్నాము ఇలాగా. సో అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ జగపతి బాబు గారిది కూడా తిప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. అవునవును, అంటే అన్ని రకాలు ఉంటాయి. అవును, కొంచెం మిస్సమ్మలో సో అది దెన్ అవన్నీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి, ప్లస్ ఆమని గారు అసలు చాలా, అసలు ఆవిడ చూస్తే శుభలగ్నంలో ఎవ్వరు చేయలేరు, అది అంత బాగా చేశారు. మేము అప్పుడప్పుడు ఏవో రీల్స్ చేస్తుంటాం, మాకు ఇష్టం కాబట్టి ఆ క్యారెక్టర్ ఇష్టం. కానీ నథింగ్, నో అఫెన్స్ టు ఎనీవన్, సచ్ గ్రేట్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ. సో ఆమని గారు ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా మనం కొంచెం. సో దానివల్ల ప్లస్ మనం ఓన్గా కొంచెం ఆలోచించుకుంటూ అనుకుంటాం. కానీ డాన్స్ చేసేటప్పుడు బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా మూమెంట్స్ ఇవ్వాలో అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు కూడా అంత ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎందుకంటే టాప్ టు బాటమ్ మూమెంట్స్ ఉంటాయి దానికి. ఊరికే చేతులతో హావభావాలు చెప్పడం కాదు. అవునవును, ఎందుకంటే తిప్పుకోవడాలు ఇలా అంటే ప్లస్ ఎస్పెషల్లీ ఏమైందంటే మిస్సమ్మ లాంటి సినిమాకి ఏమైందంటే నించుని డైలాగ్ చెప్పడం కాదు, యాక్ట్ చేస్తూ ఏదైనా ఒక పని పెట్టుకుని డైలాగ్ చెప్పడం. అది కొత్తగా, అంటే ఒకసారి ఇంతకు ముందు చేసినా కూడా అది నాకు ఆ సినిమాలో ఇంకా కొత్తగా ఎక్కువ చేశాను అనిపించింది. బట్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలతో చేసినా కానీ బాలయ్య బాబుతో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు అందరు హీరోయిన్స్, నాట్ ఓన్లీ హీరోయిన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. ఎలా ఉండేది బాలయ్య బాబుతో ఒక ఎక్స్పీరియన్స్? బాలకృష్ణ గారు అంటే వర్మ అంటే మనం చూడనప్పుడు మనం అనుకుంటామంటే ఓ బాలకృష్ణ గారు అంటే చాలా కోపంగా ఉంటారు, మనం అంటే జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయనకి బాగా రెస్పెక్ట్ ఎలాగో ఇస్తాం అలా కాదు, కానీ ఓ రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే కోపం వస్తుంది, లేకపోతే అలా అంటే ఒక డిస్టెన్స్ తెలియకుండా ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది. సార్ అంటాము, కానీ ఆయన ఎప్పుడు ఎందుకు సార్ అంటాము, బాలయ్యను అంటారు, కానీ మనం ఏమో ఎలా అంటాం కదా మనకి రాదు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకున్నా. బాలయ్య సార్ అని చెప్పి మళ్ళీ లాస్ట్ లో సార్ యాడ్ చేయకుండా ఉండదు. సో మళ్ళీ సార్ అంటారు. సో అలా అనమాట. సీన్స్ మనం ఏమైతే బయట చూసి ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి టోటలీ ఆపోజిట్. చాలా చిన్నపిల్లల మనస్తత్వం, చాలా డౌన్ టు ఎర్త్. చాలా మాట్లాడినప్పుడు మాత్రం వి ఫీల్ సో వార్మ్, సో అంటే యాక్ట్ చేస్తున్నట్టు లేకపోతే ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నట్టు ఉండదు. ఆయన పడుకుంటున్నారు అన్నప్పుడు మాట్లాడరు, బికాస్ హీస్ బిజీ అంటే మాట్లాడరు, విచ్ ఇస్ గుడ్. కానీ మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. అదే వస్తుంది, ఇక్కడేముందో అదే వస్తుంది. వెనకాల ఒకటి ఉండదు, అంటే ఆర్టిఫిషియల్గా కూడా ఉండదు. అయ్యో ఎందుకు వచ్చిందిరా బాబు, వచ్చావా అమ్మా అని అలా ఉండదు. సో హీఈస్ జస్ట్ వెరీ వెరీ వార్మ్ అండ్ వెల్కమ్. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఉండదు. సో అలాగా కాకుండా అందరితోనూ అందరూ అంటే నేను హీరోయిన్ కాబట్టి నాతో అని కాదు, ప్రతి వాళ్ళతోనూ హీఈస్ వెరీ వెరీ నైస్. బట్ బయట విన్ని ఆయన గురించి ఆయన సినిమాలో వర్క్ చేయాలన్నప్పుడు కొంచెం భయం అయితే వస్తుంది. అంటే నీకు కోపం ఉంది అనేది చెప్తారు, బయట చెప్తారు. కోపం వస్తుంది అనుకుంటాను, నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎదురుగా చూడకపోవడం మంచిది మేడం. మేబీ నేను ఫస్ట్ యాక్చువల్లీ రోషన్ ఇది చెప్పాలి, ఫస్ట్ నేను ఆయనతో చేసింది సాంగ్ షూట్కి వెళ్ళాను. సో ఫస్ట్ ఒక స్టెప్ చేయాలి అనమాట.
రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో మానిటర్ అన్నారు. మానిటర్ అంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఆడియో పెట్టారు, నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఇటు తిరుగున్నాను, ఆయన ఇక్కడ వెనకాల ఉన్నారు అనమాట. సో నాకు వెనకాల కనిపించదు కదా, సో నేను చేస్తున్నాను, ఆయన చేయట్లే, నేను చేస్తున్నా. చేసేసరికి నేను కాలు వెనక్కి పెట్టంగానే ఆయన కాలు తొక్కేగానే సార్ సారీ సార్ అంటే, తొక్కేస్తావా నా కాలు అని చెప్పి అటు ఇటు చూసి ప్యాకప్ అన్నారు. అని నిజంగానే అనుకుని నేను ఇంకా ఏడుపు ప్యాకప్ అనేసారు. నేను తొక్కేసాను, అయ్యో సార్ నేను కావాలని తొక్కలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటే ఆయన చాలాసేపు కొంచెం ఏడిపించారు. తర్వాత నేను ఊరికేనే అన్నాను, నేను నిజంగా అన్నారు అంటే నేను అనుకుని అమ్మో చాలా టెన్షన్ పడిపోయాను. కానీ దెన్ అని నేను నన్ను ఈజ్ చేయడానికి, నాకు కంఫర్ట్ రావడానికి కొంచెం ప్రాక్టికల్ జోక్స్ అలా వేస్తూ ఉంటారు. ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఫస్ట్లో నిజంగానే చాలా భయపడుతూ ఉన్నా, అమ్మో ఆయనతో డాన్స్ చేయడమా, ఆయనతో ఎలా చేయగలను, చేయగలిగారు ఇంతకీ ఈక్వల్గా ఎలా చేస్తారు, అంతే కదా, ఆయనతో ఈక్వల్గా ఎలా చేస్తాం, చేయలేం. కానీ ట్రై చేశాను. కానీ ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు నాకంటే బాగా చేసేస్తున్నా అనేవాళ్ళు. సార్ ఊరుకోండి సార్ మీరు అని అనేవాళ్ళు. నేను మీకంటే బాగా చేయడం ఏంటంటే నాకు తెలుసు నువ్వు బాగా చేసేది, ఎందుకంటే ప్రాక్టీస్ నేను చేసేదాన్ని, ఆయన అక్కడి నుంచి చూసేవాళ్ళు అంతే. ఆయన ఇక్కడ వచ్చి టేక్ రెడీ, ఓకే, అంత బాగా చేసేవాళ్ళు ఆయన. మేమేమో ఇక్కడ కూర్చొని ఆయనతో బాగా చేయాలని చెప్పి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆయన టక్మని వచ్చి టేక్ చేసేసేవాళ్ళు. సో ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ ఇవన్నీ చెప్పనక్కర్లేదు, పిండి పక్కన అసలు. ఆఫ్ స్క్రీన్ బాలయ్య బాబు అసలు ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ అసలు చాలా చాలా జోవియల్, అదే చెప్పాను కదా. సో ఆయన పక్కన కూర్చొని మాట్లాడితే మనకి ఎన్టీ రామారావు గారు ఆల్రెడీ చూసేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన టెల్ అస్ సో మెనీ థింగ్స్. ఆయన గురించి చెప్తారు. వాళ్ళ నాన్నగారు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అంటే అందరికీ ఇష్టం ఉంటుంది పేరెంట్స్ అంటే, కానీ ఆయనకి ఇష్టం కాదు, దాన్ని ఏమనాలో కూడా నాకు తెలీదు. భక్తి కాదు అసలు, దాన్ని ఏమనాలో తెలీదు. అలాంటి అంటే మనం కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆయన చూడలేదు, నేను ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఆయనతో మాట్లాడి ఒక ఇంటరాక్షన్ కూడా కొన్ని ఏళ్ల తర్వాత వచ్చేది అన్ఫార్చునేట్లీ. అవన్నీ నిజంగానే ఆయన ఇలా చేస్తారు, నేను నిజంగానే చూసేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆయనతో మాట్లాడితే చాలా చాలా అంటే వాళ్ళ గురించి మనకు తెలియదేమీ కదా. సో అవన్నీ వింటుంటే చాలా